కులాల పరంగా అంటే కాపు, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్, వైశ్య, అదర్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బీసీ, మాల, మాదిగ, ఎస్టీ వీరందరినీ మనం అడిగినప్పుడు పర్సంటేజ్ వైజ్ మనం చూసుకున్నట్లయితే పర్సంటేజ్ ఇలాగుందండి. ఒకవేళ కాపు వారిని అడిగినట్లయితే కూటమికి 73%, వైఎస్ఆర్సీపీకి 25%, మిగిలిన వారికి 3%గా 2%గా ఉన్నట్టు ఉంది. రెడ్డిస్ని అడిగినట్లయితే 24% కూటమికి, 75% వైఎస్ఆర్సీపీకి, 1.32% అంటే 1.5% అదర్స్కి. కమ్మని అడిగినట్లయితే 29% కూటమికి, 10% రెడ్డిస్కి, 1% అదర్స్కి. బ్రాహ్మిన్స్ని అడిగినట్లయితే 45% కూటమికి, 47% వైఎస్ఆర్సీపీకి, 8% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. వైశ్యాస్ని అడిగినట్లయితే 67%, 69% కూటమికి, 25% వైఎస్ఆర్సీపీకి, 7% అదర్స్కి. అదర్ ఓసీని మనం అడిగినట్లయితే 68% కూటమికి, 25% వైఎస్ఆర్సీపీకి, 8% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. ముస్లిమ్స్ని అడిగినట్లయితే 40% కూటమికి, 55% వైఎస్ఆర్సీపీకి, 5% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. క్రిస్టియన్స్ని అడిగినట్లయితే 22% కూటమికి, 70% వైఎస్ఆర్సీపీకి, 8% అదర్స్కి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బీసీస్ని అడిగినట్లయితే 60% కూటమికి, 35% వైఎస్ఆర్సీపీకి, 5% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. మాల వారిని అడిగినట్లయితే 35% కూటమికి, 60% వైఎస్ఆర్సీపీకి, 5% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. మాదిగ వర్గాన్ని అడిగినట్లయితే 55% కూటమికి, 40% వైఎస్ఆర్సీపీకి, 5% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎస్టీ వర్గాన్ని అడిగినట్లయితే 44% కూటమికి, 51% వైఎస్ఆర్సీపీకి, 5% అదర్స్కి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అదర్స్ ఎస్సీ వారిని అడిగినట్లయితే 42% వైఎస్ఆర్సీపీకి, 12%కి అదర్స్కి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మిగిలిన పర్సెంటేజ్ వైఎస్ఆర్సీ కూటమికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇదండి ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విశ్లేషాలు. ఇంతవరకు మీరు ఈ ఎన్నికల విశేషాలని మీరు విన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.